సార్ ఇంకోటి సార్, ఒకసారి మనం అస్సాం గురించి కూడా మాట్లాడుకుందాం. అస్సాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. బీజేపీ సింగిల్గానే 60 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ కూటమితో 86 స్థానాలు గెలుచుకుంది. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం అస్సాంలోనే, అండ్ ప్రభుత్వం కూడా ఉంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అస్సాంలో ఎట్లాంటి పరిస్థితులు మనం చూడొచ్చు? ఎట్లాంటి ఈ హ్యాటక్ దిశగా ఏమైనా పోయేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయా బీజేపీకి? శ్రీకాంత్, ఇవాళ జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేటటువంటి ఆశలు పెద్దగా కనపడట్లేదు. కానీ మిగతా 2 రాష్ట్రాలు, అస్సాంలో ఇప్పటికీ 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒకటైతే, రెండోది మీకు పాండిచ్చేరిలో కూడా ఎన్ఆర్ కాంగ్రెస్, రంగస్వామి ఎన్ఆర్ కాంగ్రెస్ తోటి గతంలో పొత్తులు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. బట్ ఈ 2 రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే అస్సాంని భారతీయ జనతా పార్టీ మళ్ళా నిలబెట్టుకోబోతుంది అనేటటువంటి సర్వేలే వస్తున్నాయి. అయితే గత వారం 10 రోజులుగా అస్సాంలో కాంగ్రెస్ పార్టీ కూడా గణనీయంగా పుంజుకోవటంతో కొంత బీజేపీ శిబిరంలో కలవరం కనపడుతున్నప్పటికీ కూడా ఎట్లాస్ట్ చివరి అంతిమ ఫలితము భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుంది అనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా అదే కనపడుతున్నటువంటి నేపథ్యంలో 2016లోను 2021లోను అస్సాంలో భారతీయ జనతా పార్టీ మంచి అబ్జల్యూట్ మెజార్టీ తోటే గెలుస్తుంది. బట్ ఈసారి మీకు గత 2021 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ లో పెద్ద ఓట్ షేర్స్ లో పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ షీట్ షేర్ లో మాత్రం చాలా పెద్ద డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళు దరిదాపు 77 శాసనసభ స్థానాల్లో గెలిస్తే వీళ్ళ కూటమి 50 స్థానాల్లో గెలిచింది. అక్కడ కాంగ్రెస్ కూడా బలమైనటువంటి పార్టీయే, కానీ నాయకత్వం బలంగా లేకపోవటం వల్ల కాంగ్రెస్ కి మైనస్ అవుతుంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ హిమవంత్ బిశ్వ శర్మ రూపంలో ఒక బలమైనటువంటి నాయకత్వం దొరికింది. హిమవంత్ బిశ్వ శర్మ లేనప్పుడు కూడా సోనేవాల్ సర్బానంద్ నేతృత్వంలో అక్కడ 2016లో గెలిచారనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే అస్సాంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనపడుతున్నాయి. అస్సాం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఒక పెద్ద రాష్ట్రంగా ఉంది. అస్సాం బలంతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పెట్టని కోటగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది. అవును, వాస్తవం. ఈవెన్ పాండిచ్చేరి విషయం కూడా అదే, కాంగ్రెస్ చుట్టే రాజకీయాలను కేంద్రీకృతమైనట్టు. బట్ ఈ మధ్య కాలంలో దక్షిణాన్నటువంటి చిన్న కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలుగుతాం అన్నటువంటి ఒక భావన తీసుకురాగలిగింది. అదే అస్సాంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కూడా అంతిమ ఫలితం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రావచ్చు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ కి కొన్ని పార్టీలు గట్టి మద్దతుదారుగా నిలబడటం, రోజోర్దళ్ అనేటటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ తోటి అలయన్స్ పార్ట్నర్ గా రావటంతో కొంత కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగుపడినప్పుడుగా కనపడినప్పటికి కూడా కాంగ్రెస్ తన పూర్వపు బలాన్ని నిలబెట్టుకుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం. రెండోది, కాంగ్రెస్ నుండి గౌరవ్ గొగోయ్ పిసిసి అధ్యక్షుడిగా రావటము, గౌరవ్ గొగోయ్కి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో గట్టి పోటీ కాంగ్రెస్ ఇస్తున్నప్పటికి కూడా స్టిల్ ఇప్పటికీ అస్సాంలో భారతీయ జనతా పార్టీ వైపుకే సర్వేలు చెప్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మరొకసారి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది. ఖచ్చితంగా అస్సాంలో కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ గెలుపుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనపడుతుంది. సార్, అంటే 60 ఏండ్ల